నువ్వెవరో తెలుసుకోవాలంటే ఈ అబద్ధాలను చంపుకోవాలి. హ్మ్? ఒక అన్‌కంఫర్టబుల్ ట్రూత్ ఒకటి చెప్తా. ఈ వీడియో కొంచెం లెంగ్తీ అయినా చివరి వరకు చూడండి. చాలా బావుంటుంది. ఓకే. నువ్వెవరో తెలుసుకోవాలంటే ముందుగా ఇది అంగీకరించాలి. నువ్వు ఇప్పటి వరకు నీ గురించి నీకు నువ్వే అబద్ధం చెప్పుకున్నావు కదా! బతకడానికి కాదు, తప్పించుకోవడానికి. హ్మ్. నీ పేరు ఒక ముద్ర, నీ ఉద్యోగం ఒక కవచం, నీ పాత్ర ఒక నాటకం. నువ్వు వీటిలో దాక్కుంటూ నిజాన్ని దాచేసుకోక. ఐడెంటిటీ ఈజ్ ఏ మాస్క్. నువ్వెవరో కాదు, నువ్వు ఎలా కనిపించాలో నేర్చుకున్నావు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు నువ్వుగా ఉండగలవా? ఒకసారి టెస్ట్ చేసుకో. లేదా ఎవరైనా లేకపోతే నీకు నీతోనే భయం వేస్తోందా? ఒంటరితనం కాదు నిన్ను చంపేది, నీతో నువ్వు ఉండలేకపోవడమే నిన్ను చంపేస్తుంది. అర్థమవుతోంది కదా? నువ్వెవరో తెలుసుకోవాలంటే నీ భయాన్ని గమనించు ఫస్ట్. ఓకే. డబ్బు కాదు, అది పోతే నువ్వు విలువలేని వాడివి అయిపోతావేమో అని ఒక భయం నీకు. ప్రేమ కాదు, వదిలేయబడతానేమో అనే భయం నీకు. భయం నీలో లేదు, భయం నువ్వు కట్టుకున్న కథలోనే ఉంది. ఆ ఫియర్ రూట్ని నువ్వు కొంచెం తీసిపడాయి. ఓకే. నువ్వు కోపంగా ఉన్నప్పుడు నిజం మాట్లాడుతుంది. నువ్వు ఎవరిని నొప్పిస్తున్నావో కాదు, ఎందుకు నొప్పిస్తున్నావో చూడాలి. అర్థమవుతుంది కదా? నువ్వు ఎవరిని నొప్పిస్తున్నావో అనేది కాదు మ్యాటరు, ఎవరిని ఎందుకు నొప్పిస్తున్నావు అనేదే చూడాలి. కోపం నీ బలహీనత కాదు, అది నీ లోపల గాయం మాట్లాడే ఒక భాష. యాంగర్ని ఎక్స్పోజ్ చేయి. అర్థమవుతుందా? నువ్వెవరో తెలుసుకోవాలంటే నీ మౌనాన్ని ప్రశ్నించాలి. సైలెన్స్ ఇంట్రాగేషన్ అంటాను నేను దీన్ని. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసు నీతో ఏమంటోంది? నువ్వు సరిపోవు అంటుందా? లేక నువ్వు చాలానే చేసేసావు అంటుందా? నువ్వు నీకు ఏం మాటలు చెబుతున్నావో అదే నీ నిజమైన గుర్తింపు. ఓకే. అది ఇంట్రాగేట్ చేసుకో. సెల్ఫ్ బెట్రియల్ మాత్రం వద్దు. నువ్వు నీ విలువను ఎన్నిసార్లు అమ్ముకున్నావో లెక్క పెట్టుకో. అది డబ్బు కోసమైనా అవ్వచ్చు, గౌరవం కోసమైనా అవ్వచ్చు, ప్రేమ కోసమైనా అవ్వచ్చు, ఏ రీజన్ గురించి అయినా అవ్వచ్చు. ప్రతిసారి నువ్వు నిన్ను వదిలేసుకున్నప్పుడు నీ లోపల ఏదో చచ్చిపోతూ ఉంటుంది. దాన్నే సెల్ఫ్ బెట్రియల్. నిన్ను నువ్వు మోసం చేసుకోవడం సెల్ఫ్ బెట్రియల్. ఓకే. ఒక టెస్ట్ చూద్దాం. అందరూ చూస్తున్నప్పుడు కాదు, ఎవరూ లేని సమయంలో నువ్వు నిజాయితీగా ఉండగలవా? ఒకసారి టెస్ట్ చేసుకో. సులభమైన తప్పు ముందున్నప్పుడు కూడా నువ్వు నిన్ను కాపాడగలవా? చూసుకో, ఒకసారి పరీక్షించుకో. అదే నువ్వెవరో చెప్పే అసలైన పరీక్ష. అది మన మొరల్ని టెస్ట్ చేసేది. సో అది మోరల్ టెస్ట్ అని అది చేసుకుంటూ ఉండే. అండ్ ఒకటి చెప్తాను అబ్బాయి ఆర్ అమ్మాయి, ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి, ఎవ్వరు మీకోసం రారు. నో వన్ ఈస్ కమింగ్ ఫర్ యూ. ఇది అర్థం చేసుకో. నిన్ను రక్షించడానికి ఎవ్వరూ రారు. ప్రేరణ వీడియో కాదు ఇది, ప్రేమ కాదు, దేవుడు కూడా కాదు. ప్రేరణ వీడియో అసలు ఇలాంటి వీడియోస్ అస్సలు కావు. నువ్వుగా మారే వరకు ఈ నిజం కఠినంగా ఉంటుంది, కానీ స్వేచ్ఛను మాత్రం ఇస్తుంది. అది గుర్తుపెట్టుకో. నువ్వెవరో తెలుసుకోవాలంటే కొన్ని అబద్ధాలు చంపుకోవాలి. నువ్వు అందరికీ నచ్చాలి అన్న అబద్ధం ఒకటి, నువ్వు బలహీనంగా ఉండకూడదు అన్న అబద్ధం ఇంకోటి, నువ్వు ఎప్పుడు బలంగా ఉండాలి అన్న అబద్ధం ఇంకోటి. నిజం ఒక్కటే. నువ్వు నిజంగా ఉన్నప్పుడే నువ్వు సరిపోతావు. ఇది నీకు రీబర్త్ అవ్వాలి. అర్థమవుతుందిగా? యా. ఫైనల్గా ఒకటి చెప్తా. నిన్ను నువ్వు చూసుకునే ధైర్యం వచ్చిన రోజు
నువ్వు ఇక ఎవరికి భయపడవు.